ఇగో వీడు ఇగో వేసింది అడిగి ఇవాళ వీడు బండి తీసుకొచ్చిండు వీఆర్ గోయింగ్. ఇవాళ మనం మినిమం ఒక్క పోలీసు వాళ్ళ దగ్గర ఉండే తప్పించుకోవాలి. వీఆర్ వెరీ ఎక్స్పీరియన్స్. మీరు మా పాత స్నాప్ నుంచి ఒకవేళ మీరు ఫాలో అయ్యి ఉంటే మీరు తెలుస్తుండే అది మా పాత స్నాప్ బ్లాగ్. వీడు ఎందుకు ముఖం ఇలా దాచుకుంటుండు, వీడు ఎవరైనా సెలబ్రిటీయా అంటే అట్లా కాదు సెలబ్రిటీయా కాదు, ఎందుకు అట్లా ముఖం దాచుకుంటుండు, వెనకాల నీకు వస్తున్నా కాబట్టి ఎందుకు వస్తున్నా పెద్ద యూట్యూబరా అనుకుంటు. మీరు అట్లా అనుకోవద్దు, లంచోడు కాదు పెద్ద యూట్యూబరా, ఎర్రిప్పుకోడివి నువ్వు అది మీరు అంటారు, నాకు తెలుసు, ఐ నో. ఆ పిల్ల ప్రైజ్ అతను ఎత్తురా మీరు లేచి నిలబడండి. నువ్వు మెల్లవని లంచోడుగా సంపుతావా లంచోడుగా? అరే ఇప్పుడు నేను ఎవరు తింటాడు ఎక్కువ అట్లా మూతి మీద పెట్రోల్ ఫుల్ ఉంది, ట్యాంక్ ఫుల్ కొట్టించింది. పెట్రోల్ ట్యాంక్ ఫుల్ పెట్రోల్ ట్యాంక్ ఫుల్ పెట్రోల్. చూద్దాం ఎంత ఫాస్ట్గా పట్టుకోవచ్చారో. రేంజ్ అయితే 64 కిలోమీటర్లు ఉంది ట్యాంక్ ఫుల్కి. మేము ట్యాంక్ అదే పెట్రోల్ లేకపోయినా ట్యాంక్ ఫుల్ అని అంటాం, అదే మా సంస్కారం. డెంగ్యూ రైట్ పోనీ గాయ్స్. ఇప్పుడు మేము కరెక్ట్ టైం 4:15 అవుతుంది. 4:25 లోపల మేము కంపెనీ కాడికి ఉంటాము. ఉండకపోతే డెంగ్యూదాం, ఉంటే ఓకే, ఉండకపోతే డెంగ్యూదాం. మెల్ల హెవీ డ్రైవర్ టైం వచ్చా రాదు. మెల్ల గాయస్ అవో బస్సు గుద్దలకు తీసుకొచ్చేసిండు, సంపుతాడు గాయస్ మమ్మల్ని. నేను చచ్చిపోతే మీ బ్లాగ్ ఎవరు ఇస్తారు? కాదు అయ్యాలి మా దోస్తులు వాళ్ళు అవి బ్లాగ్ అలా పెట్టి నాకు స్నాప్ పెడుతుర్రా. అరే నీ బ్లాగ్ రా అనుకుంటా తెలుసా. ఆగు ఆడకి జాగలేదు, వాళ్ళకి తీసుకోవాలి. అప్పుడప్పుడు ఆటోలలో సింగిల్లో వేయటం చూస్తే చాలా అంటే మాకు బాధ అనిపిస్తుంది. తెలుసా వాళ్ళ ఆటోలు మొత్తము ఖాళీ అయ్యి మమ్మల్ని హర్ట్ చేస్తారు. అంటే మా దగ్గర పైసలు లేవు, మా దగ్గరనే పైసలు ఉన్నాయి, మీకు పైసలు లేవు, అట్లా ఎంత బాధ అవుతుంది తెలుసు. అట్లా నువ్వు జీకుతున్నావు కదా, మీరంటే రిచ్ కిడ్స్ బండ్లు తెచ్చుకుంటారు, స్వెట్ షర్ట్ కొత్త స్వెట్ షర్ట్. మీకు వీని పోమా బ్రాండ్ ప్యాంట్ గురించి తెలియదు వీళ్ళకి. వాడు అన్నీ ఒక రేర్ ఐటమ్స్ వాడతాడు. ఫాస్ట్ ట్రోక్ అది మొత్తం పెద్దవాళ్ళు ఉంటుంది. ఇలా టైం ఇప్పుడు వచ్చేసి 4:16 4:17 అవుతుంది. 4:25 వరకు మా టార్గెట్. అంటే మెల్ల ఇప్పుడు ఆడ ఒక్క కార్ వల్ల ఇగో వాళ్ళు చూడుర్రి వాన్ వల్ల ఇగో అట్లా ఏయో ఏంది బాయ్ వాడు మొత్తం మల్లారెడ్డి గారు ముట్ట ఉడుతుండు గాయసీడ. మీరు అనొచ్చు ఆ ముట్ట ఉడిపోయారు కాలేజ్ నువ్వు ఎందుకు ముట్ట ఇక చదువుతున్నావు అని అనొచ్చు. మరి వేరే దిక్కు లేదు మాకు. మెల్లారా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది. రోజు ఇందుకే మాకు గుద్దలదమ్మ అవుతాయి ఇంటికి పోయేసరికి. అరే అయితే ఇవాళ ఏమైంది తెలుసా, మేడం క్లాస్ చెప్పేటప్పుడు అందరు అరిచిర్రు. ఆపిందిరా మేడం క్లాస్ ఆపింది. ఆ మొట్టాన్ని మైక్ ఇసిరి తెంగిందిరా, సీదా మైక్ ఇసిరి తెంగి ఇక లేపుతుందిరా. ఫస్ట్ బెంచ్లో ఇద్దరిని లేపింది, మారోలో ఫస్ట్ బెంచ్లో ఐదుగురు ఉండే, మీ 5 నిలబడు రానన్నది. ఇక వచ్చింది నన్ను చూసి నువ్వు నిలబడన్నది. అట్లనే నిలబడనన్నది. నేను మేడం అంటే నువ్వే నిలబడనన్నది. ఎమ్మ వచ్చి షిట్ నేను ఒక్క నిలబడ్డా, ఇలా అర్జెంట్లో నిలబడలేదు రాననుకున్నా.
తర్వాత మా బెంచ్ ఉన్న ముగ్గురు అందరు అందరు నిలబడ్డాక ఇక కొంతమంది కొంచెం సెలెక్ట్ చేసుకున్న పీపుల్ని లేపింది. అది వెళ్ళారా సస్తారా పాపం పోరారా వాళ్ళకి ఫ్యూచర్ ఉందిరా. అయితే చెప్పేది అయితే లేపినాక మీ ఒక్క నిలబడ్డ తప్ప మీ అందరికి ఎగ్జామ్ ఉన్నది రేపు అని అన్నది తెలుసా. అలా నా వల్ల ఈ ముగ్గురు రాజాడు బతికిర్రు తెలుసా. వెళ్ళారా గాలి వస్తుంది వీడియోలో. ఎస్ ఇగో ఈడ ఈ స్పీడ్ బ్రేకర్ ఇక ఆడ వచ్చినప్పుడు పడుతుంది తెలుసా. బస్సులో ఫుట్బాలింగ్ చేసినప్పుడు ఏడ పడిపోతామా ఏడ చచ్చిపోతామా అని అట్లా అని మీరు అనుకోవచ్చు. లోపల పోతే మొట్టే ఇస్తావా సస్తావా అని. లోపలికి పోతే సస్తారా అని మీరు అనుకోవచ్చు మీరు. కానీ లోపల మీకు తెలియదు గాలి ఆడది. అరే మిల్లారా బ్లాగ్లో గాలి వస్తుంది. ఇదిగోండి మావాడు 25 లోపల అంటే కరెక్ట్ ఆల్మోస్ట్ తెచ్చేసిండు. ఇప్పుడే మార్టిన్స్ క్రాస్ అయిపోయినాం. మార్టిన్స్ క్రాస్ అయినా మారా రైట్ మార్టిన్స్ క్రాస్ అయిపోయినాము. ఇప్పుడు టైం వచ్చేసి 4:21 అవుతుంది. అనుకునే దానికంటే 4 నిమిషాలు ముందున్నాం మేము. ఇంకా 2 నిమిషాలు 3 నిమిషాలు పడుతుంది అటు వరకు కొనికి. 2 నిమిషాలు 1 నిమిషంలో వెళ్ళిపోతాము. కానీ మొత్తం ట్రాఫిక్ గుద్దల్దం చేస్తుంది ఫ్రెండ్స్. ఏ వీడియో తీస్తున్నా అర్థం కాదు. నాకేం అర్థమవుతుంది ఇలా చూసుకోవడానికి వెనకాల అట్లా అంటావా అమౌంట్ సస్తే వస్తాం ఇద్దరం దానిగా. ఈడు ఎట్లా ఇంటర్ నుంచి తెలుసు సుల్లి ఆడు ఛాన్స్ అది అంటాడు. సత్తాంరా సుల్లి అంటే నువ్వే సావా అంటుండు. ఎంత ఇచ్చి ఎట్లా సుల్లి ఆడు నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మా వాళ్ళు. మరి తక్కువ పెట్టుకున్నారు మరి ఇచ్చుడు ఒకసారి. అరే ఏం కాదురా ఫేమస్ అవుతావు నువ్వు. మీ క్లాస్ పోరీలు వచ్చి శ్రీవర్ధన్ నువ్వు ఆ బ్లాగర్ ఫ్రెండ్ కదా, నువ్వు ఆ బ్లాగర్ ఫ్రెండ్ కదా. మీ వాడు బాగా మంచిగా బ్లాగ్స్ తీస్తాడు. అట్లనే కీప్ ఇట్ అప్ అని అంటారు. మనిషిగా తెంగారా లంచోడికా అంటారా. అరే ఇది కరెక్ట్ ఉంది యాంగిల్. వెళ్ళారా సస్తారని చచ్చిపో ఇద్దరం చద్దాం ముట్ట పోదాం. నువ్వు షెల్ లంచోడికి ఈ లంచోడు నమ్మద్దు. లంచోడకా రైట్ నువ్వు ఎడ దిగుతారా లంచోడకా ఐజీ రా పోదాం ఇట్లా కళ్ళు ఎడకి తీసుకోవద్దు. అరే ఆడ యూటన్ రా అట్టేరా లంచోడకా అట్టు కాదు అంటే వేరే రూట్లోకి వెళ్ళరా లంచోడు వేరే రూట్లోకి వెళ్ళా సుల్లి ఓకే లంచోడికి వేరే రూట్లోకి వెళ్ళి ఊదు అంటాడు యూనిక్ ఎవరు కూదు గుద్దలు పెట్టుదు అంటాడు చూడు. అట్లా అంటావా అగో అరే మే బ్యాగ్ రా నన్ను పోని కాయ తగో మే బ్యాగ్ పోని బ్లాక్ తీద్దాం దాని దగ్గర పోయి వాడి యూటర్న్ తీసిననుకో కాయ తగోండి మే బ్యాగ్ అగో మే బ్యాగ్ సింబల్ చూసిర్రా. ఖచ్చితంగా చేయి తెగి పెట్టాడు ఇప్పుడు ఏడికి ఇంటికి నాడు. అరే ఆ రోజు గుర్తుందారా మనం మాల్లో గంటసేపు టైం పాస్ తెంగి బయటకు వచ్చి చూసాక అవి ఉన్నాయి రిలయన్స్ టీషర్ట్స్ విజయ్ సెల్స్. వాళ్ళ జోకురా అయినా అది వంట పక్క సంఘం నుంచి అవ్వడు దానికి వచ్చానా పక్క సంఘం నుంచి అవ్వడు. గ్యాస్ మేము దాటేసినాం కొంపల్లి 25 లోపల కొంపల్లి తెంగేసినాం దాటేసినాం. శివశివాని కాలేజ్ అని స్టాప్ నార్మల్ బస్సు ఆర్టీసీ బస్సులోకి తెలుసు శివశివాని స్టాప్ అని. ఆ స్టాప్ కాడకి ఇచ్చేసినాం. ఇగో గిరిషో దిగుతుండే ఇక రైల్వే తీసే గిరిషో దిగుతుండే ఇక అంటే సింగిల్ ఆట ఆడుతుండే. ఇప్పుడు ఇగో అంటే నేను ఒక్కరికి నడిపొచ్చానా నేను బ్లాగ్ తీసుకుంటా నడుపుతారా రీ అయ్యి బండి గొప్ప ఇదేదో గల్లెక్క తీసుకొస్తాడు రాయచందన్ మాల్. ఇగో ఎవరికైనా ఈ గల్లీ తెలియకపోతే ఈ గల్లెక్కని వచ్చేసేయండి. ఏడికి వెళ్తుంది సీదా ఐజీ వరకా
ఏడా అయ్యేమో జాగా చెప్తుండు, నాకు కూడా తెలియదు అది. సెయింట్ మైకేల్ స్కూల్ రా లంచోడ్కా. సెయింట్ ఆన్స్ గేటా? మైకేల్ స్కూల్ రా లంచోడ్కా. హ్యాండ్స్ అక్కడనే ఉంది, హ్యాండ్స్ ముట్టి ఉంటాయి కదా. అది ఎడుకో తీసుకోవతుంటుంది మొత్తానికి అయితే, నాకు కూడా తెలియదు. వీళ్ళని రేపేయడానికి, వీళ్ళు సల్లు తీసుకోవడానికి. లంచోడ్కా బ్లాగ్ అప్లోడ్ అవుతుంది రండి 10 సుల్లి. ఇప్పుడు 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 సడన్ ఎంట్రీ పోలీసులు ముంగడికి రావాలట. మొట్ట ఇల్లు అది కూడా వీకరండి. వచ్చిర్రు అనుకో, ఆ రోజు కూడా కట్టలేదు అనుకోని పోయినాం. ఆ రోజు రోడ్డు మీద, ఇది ఇక్కడ గల్లీలలో కూడా రావాలట. గల్లీలో పట్టుకున్న ఎవడు ఏం మిగలడు. గ్యాస్ ఇవ్వండి, మా వాళ్ళకి ఇంటర్న్షిప్ వచ్చిందట. వాళ్ళందరూ వచ్చిన సుల్లి ఆక్సిజన్ గారు సేవ్ చేసి లంచోడ్కి స్నాప్ ఏదో. ఇగో ఇది అది బాగుంది, అది అదే అన్నీ గుద్ద పలిచినోడు, అదే గుద్ద పలిచినోడు. సాన్వి ప్రైడ్ హౌస్ అదే ఈ మూడిళ్ళు అన్నీ ఎడుకనే పొక్కలు ఇగో ఇగో ఒకవేళ ఈ బ్లాగ్ ఇంట్లో చూస్తుంటే మీ దగ్గర వచ్చి ఒకవేళ చూసిర్రు అనుకో బై మిస్టేక్ లా, నువ్వు ఉన్నావని ఇట్లా వస్తున్నాను అక్కడ తెగేసి. అరే అంటే నేనున్నా అంటే ఆడ నువ్వు సెల్ అని చూడు, ఆడ పోలీసులు ఉన్నా ఉంటారని ఇట్లా అరే దొరుకుతాం దాంట్లో మొత్తం మొట్టల రూట్ ఉన్నది ఇది. ఏవో అది చూడు మొత్తం ఇట్లా లంచోడ్కా. నువ్వు తిప్పినప్పుడు లేదా రమ్మి అటు బస్ స్టాప్ సైడ్ లంచోడ్కా ఏడరా బస్ స్టాప్ సైడ్ ఇట్లా మనం నుంచి పోయినప్పుడు బస్ నువ్వన్నా ఆత్మూరు రూట్ల నుంచి విలాస్ ముందర నుంచి వస్తున్నావు. మీరంటే రిచ్ కిడ్స్, ఈడంటే రిచ్ కిడ్ అన్ని విలాస్ అటు ఇటు పోరి అది ఇది తిరుగుతాం. మనకు అసంటి మన ముఖానికి పోరేవాడది. అగో గాయస్ ఇగో ట్రినిటీ విలాస్ అట. ఈ రూట్ మీరు మొట్ట కూడా ఫాలో కాకూర్రి, మొట్ట ఉడిచిపోతారు. అది ఏం మాకే అర్థమవుతలేదు. నీకు అర్థం కాదు, నాకు అర్థమైతే. అదే కొత్త మీరంటే రిచ్ కిడ్స్ ఈ విల్లాలలో బతుకుతారు అది కదా. అదే గాయస్ ఇప్పటికి 6 minutes అవుతుంది. 6 minutes అది ఒక 10 minutes అనుకో, 16 minutes బ్లాగ్ మీకు ఇవాళ అప్లోడ్ అవుతుంది అనుకుందాం. గాయస్ మీరు రీచ్ చేస్తలేరు గాయస్. 20 views, జస్ట్ 6 likes. వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తలేవు, కామెంట్స్ వస్తలేవు. చెయ్యుర్రి కానీ ముట్టలో కామెంట్స్ చేయకుర్రి. కాదు మొన్న పెప్సీ బ్లాగ్ పెడితే ఎవడో లంచోడుకు జెప్టో చేసుకోరా పూకా అంట. జెప్టోలో దొరికేరా వాడు కామెంట్ పెట్టిన చెప్తున్నా. అరే లంచోడు కాదు, జెప్టోలో దొరికేరా పూకా. ఇప్పుడు ఆ కామెంట్ చేసిన వచ్చి మళ్ళీ నా కామెంట్ పెట్టిన అనుకో, సుఖదే కింగ్ అవుతా నేను. ఇక నెక్స్ట్ సుఖదే కింగ్ తెలియరా? అరే వాడు ఒకటి కామెంట్ పెడతాడు రా, వాడు షుగర్ తక్కువ కానీ ఏం చేయాలన్నా అని వాడు ఇట్లా పోస్ట్ పెడితే కాదు, వాడు ఏమంటాడు ఒకటి కామెంట్లో, అన్న జొన్న రొట్టె తీసుకో అన్న, జొన్న రొట్టె తీసుకొని గుద్దలో పెట్టుకో, జొన్న రొట్టె తిని చెట్టు పక్క కొట్టుకో అట లాంచడుకు. అది మళ్ళా ఇంకోటి ఏమన్నాడట, అన్న యమాయికి ఎముని తెంగంట అంట. దానికి ఎక్కుదామా గాయస్? మొట్ట తెంగుతుంది ముట్ట గాయస్. ఇక్కడ ఇంకో కుక్క ఉంది, దీనికి ఎక్కుదాము. కుక్క నాకు వదిలి తెంగిర్రు. అరే దానికి కాలర్ ఉందిరా, మెడలో బెల్ట్ ఉంది. అంటే ఏదన్నా ఇళ్ళ కుక్క కావచ్చు లేదంటే ఇట్లాంటి అదే అందుకే వదిలిదెంగిర్రు అని అంటున్నా. ఇళ్ళ కుక్కని బయటకు వదిలిదెంగి మీ షాపు ఇళ్ళ కుక్కని ఎందుకు వదిలేంటారు? ఇప్పుడు ఇట్లాంటి వాటి ఉంటే వదిలేంటారు. అంటే ఇప్పుడు అంటే ఇప్పుడు అంత పెద్ద బిల్డింగ్ ని ఇట్లాంటి వాటి అంటే అంటే విల్లాలకి దీనికి ఎంత ఎక్కువ, ఇది అపార్ట్మెంట్ ఇంకా దానికంటే రేట్ ఎక్కువ. మొట్టల రూట్లకి పట్టుకోవచ్చు గాయస్. ఈ రూట్ మీరు ఫాలో అవుదామని అనుకుంటే అస్సలు ఫాలో కాకండి. కోడ్ కావాలా తెంగేస్తాను అంటే 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 ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నా. అంటే ఇప్పుడు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నా, నువ్వు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తున్నా ఇప్పుడు. అదే అంటే ఇప్పుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నా ఇప్పుడు నన్ను. మొట్టగుడు ఏంది మొట్ట గుత్తా సిల్లి కోస్తా ఇటు తెంగలేవు, నువ్వు ఇటు తెంగలేవు, గుర్తుపెట్టుకో. ఆ సుల్లి
మళ్ళీ ఇంకే గల్లీలకు దింపుతారా డైరెక్ట్ వచ్చేస్తాం అంటే అంటే నన్ను మధ్యలో మొట్ట దింగ్ చేయకుండా గ్లాస్ జడక ఏ పని పేసులు నేను పక్కన మొట్ట కదా మీరు అనుకోవచ్చు ఆ కెమెరామెన్ ఏమేంటి అని అనుకోండి ఆ కెమెరామెన్ ఈ 7th దింగ్ చేస్తాడు ఇక వచ్చి బ్లాగ్స్ ఏమైనా అప్లోడ్ అయితే ఎప్పుడో ఒకసారి అప్లోడ్ అయితే మీరు అనుకోవచ్చు నువ్వు పెద్ద బ్లాగర్ ఆరా లంచోడు కానీ మీరు అనొచ్చు నాకు తెలుసు మీరు అంటారు కూడా ఎర్రిపోకూడదు ఇట్లా కాదురా అరే ఇది ఆ పక్కలకే లేదు అరే నువ్వు ఇట్లా స్ట్రైట్ వచ్చేదాన్ని నువ్వు మొత్తం ఇట్లా పోయేటోడు ఇదంతా తిప్పుకొని వచ్చిండు అట్లా 10 కిలోమీటర్లు వస్తుంది ఇట్లా 7 కిలోమీటర్లు వస్తుంది తెలుసా అట్లా పోలీసులు అంటారు ఇక్కడ కూడా ఉన్నాడు ఆదిగాడు ముంగడికే రావాలట హాయ్ హాయ్ సార్ అన్నా ఇది అదే రోడ్ స్ట్రైట్ పోతుంది అరే మొన్న నేను చూసినాడు తీసినాం రా బ్లాగ్ తీసినాము పొరలు పక్క కాపీర్రా పొరలు పక్క కాపీ అన్న షూట్ చేసాడు కాదన్న హెల్మెట్ కూడా పెట్టుకోవాలని అంటుంది తెలుసా ఆతులు ఆడలు కూడా నీతులు చెప్పావంటే దీనికి అరే నేను అసలు అరే నేను ఏమందాం అనుకున్నా తెలుసా మీ అయ్య నేను దింపనీకి వచ్చినప్పుడు పెట్టుకుంటాను అందాం అనుకున్నా చిన్న పిల్ల అని వదిలిదెంగిన నేను అందుకే నేను ఏమనలే వదిలిదెంగిన ఇంకా మీ అయ్య నేను ఎక్కించుకునేటప్పుడు అంటే స్కూల్ కాడ దింపేటప్పుడు మీ అయ్య పెట్టుకుంటాను అవి అందాం అనుకున్నా ఇక చిన్న పిల్ల మంచిగా ఉంటుంది ఇక బ్లాగ్ తీస్తున్నాము కొంచెం డిగ్నిఫైడ్ ఉండాలి ఇప్పుడు సరే ఇప్పుడు ఆ పోరాడు చూడండి వాడు ఇప్పుడు ఆర్ఎక్స్ పడుతుంది షో దిగుతుంది మన స్కూటీ మీద మనం షో దిగుతున్నాడు ఆర్ఎక్స్ బండి కాదు RX 100 బండి అదేరా బై 100 సరే అరే ఇప్పుడు వాడు ఆ దగ్గర RX 100 ఉందని షో దిగుతాం మా దగ్గర స్కూటీ ఉందని మేము షో దిగుతాం సరే షో దిగుతాం సౌండ్ ఎక్కువ మన సౌండ్ తక్కువ ఆ దగ్గర పోయి బ్రేక్ వేసి రానన్న నేను అంట ఇంకలకి అనుకున్నాను అంటే ఆ పోరాడు వాడు గాలికి ఎగిరిపోతాడు మొట్ట ఉడుపుతారా పట్టి నాకు అర్థమైందిరా ప్రతిసారి వీడియో ఎత్తాడు ఆ పోరాడు ఇట్లా గుద్దకు బెల్ట్ ఇచ్చి గుద్ద కట్టురా అరే నువ్వు అనరా అది హలో ఆటగాడు అంటాను కాల్ ఉంటుంది ఇంకోటి ఇప్పుడు మా వెనకాల అంటే మా దగ్గర స్కూటీ ఉంది మన దగ్గర RX 100 వాడు ఎంత గిత్త గుద్దకు మీసం రాలేదు వానికి గుద్దకి ఎందుకు దవడ కాతులు రాలేదు వానికి అంటే బీజియం వేస్తాడు ఫ్రీ బీజియం అంటారు దీన్నే పేడ్ కాదు ఫ్రీ బీజియం అంటే ఇప్పుడు వాడు నన్ను పెద్ద బ్లాగర్ అనుకుంటుండు వాడు ఇప్పుడు సరే కానీ అక్కడ డెలివరీ విషయం మీద వీడు పెద్ద ఎరిపోకూడదు అదే వాళ్ళకి కూడా తెలుసు అంటే చూస్తులకి తెలుసు వీళ్ళకి తెలియదు కదా అరే ఉన్నారు అందరు మనల్ని దొరకలేరా సబ్స్క్రైబర్లు నేనేమన్నా చూస్తుంటే తెలుసు ఇప్పుడు వాడు ఏమన్నా షో దిగుతున్నారు తెలుసా గైస్ కానీ వాడికి నడపనికి వస్తలేదు మమ్మల్ని ఓవర్టేక్ వాడు తలుచుకుంటే మమ్మల్ని కళ్ళు ముద్దరిలో కూడా ఓవర్టేక్ చేసుకోవచ్చు కానీ వాడు చేయలేకపోతుండు ఎందుకంటే ముంగడ బ్లాగర్ ఉన్నాడని భయం వాడు పోరాడు పూకోడు వాడుకు గట్టి కొడితే వాడు ఎంత పక్కగా ఉన్నాడంటే వాడు షర్టు గాలికి ఎగిరిపోతాడని అది మొత్తం నడుము మొత్తం బెల్ట్ కట్టుకున్నాడు అంత పక్కగా ఉన్నాడు మళ్ళీ షో దిగుతుండు మళ్ళీ తొడలు మొత్తం కనబడతానే వాడిని మీరు అనుకోవచ్చు వాడు తొడలు నీకెందుకు లంచోడ కానీ అది కనబడతానే చూస్తాను మీకు అమ్మాయిలే చూస్తే అబ్బాయిలే కూడా చెక్కలంజోడుకురా వీడు మీరు అంతే అనుకోవచ్చు ఇగో ఈడు కూడా అంటుండు డ్రైవర్ కూడా అంటున్నాడు నేనేమంటారు సరే బ్లాగ్లో రికార్డ్ అయితే ఏముంది అవుతుంది గాయస్ ఇక వాడు పత్తాలి కూడా దెంగేసిండు ఇక మమ్మల్ని చూసి భయపడ్డాడు ఇక నా మొత్తం ముట్ట ఉడికినరా బా ఎందుకు మొత్తం ముట్ట ఉడికినాం గాయస్ ఏమైనా ఉంటే సూపర్ చార్జ్ చేయండి ఇప్పటికెళ్ళి సూపర్ చార్జ్ చేస్తే మేము తినే పెడతాం అదే మీరు అనుకోవచ్చు అంటే వచ్చిండ్రా ఆన్లైన్ బికారీ అని అనుకోవచ్చు అరే ఆన్లైన్ డైలాగ్ ఉండే చూడరా అది పూకు పుస్తెంతాడు కావాలన్నా ఏదో డైలాగ్ ఉండే చూడు అదా ఏం డైలాగ్ అది చెప్పు అయి మీసాలకు నూనె అంటే గైస్ ఇవాళ మీకు బెస్ట్ అది ఒకవేళ మీకు ఆ డైలాగ్ తెలిసి ఉంటే మొత్తం కామెంట్ సెక్షన్లో అది నింపేది ఎంగుర్రి ఓకేనా
గాయస్ ఇగో ఈ పిచ్చిలందరూ కింద బండి వేసుకొని వచ్చేస్తాడు బస్ పెట్టుకొని గాయస్ ఇలాంటి బ్లాగ్ సమాప్తం మళ్ళీ రేపటితో ఇంకో బ్లాగ్ వస్తుంది గాయస్ బాయ్